హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిశ్రీ ఫన్నీ వ్లాగ్స్. ఈరోజు నా డైలీ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. మా హస్బెండ్‌కి, మా పెద్దబ్బాయికి అయితే లంచ్ బాక్స్ పెట్టాలి. అందుకనైతే నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే రైస్ కడిగి పెట్టేశాను. ఇక నేను బీన్స్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకైతే బీన్స్ తీసుకున్నాను. ఇక బ్రేక్‌ఫాస్ట్ చేద్దామనేసి కూరగాయలన్నీ కట్ చేసుకొని అయితే ఉంచేసుకున్నానండి. ఇప్పుడు నేనైతే ఉప్మా చేసేద్దాం అనుకుంటున్నాను. ఉప్మా చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నేను ఫస్ట్ కొన్ని వాటర్ వేసి ఇలా మరిగిస్తాను. ఈ మరిగించిన వాటర్‌ని మనం షింక్‌లో వేసేయొచ్చు. లేకపోతే మన స్క్రబ్బర్ ఉంటుంది కదా! మనం డిష్ వాష్‌కి యూజ్ చేసే స్క్రబ్బరు ఒక బౌల్‌లో వేసేసి స్క్రబ్బర్‌లో వేడి నీళ్ళు వేసేసామనుకోండి, చక్కగా మనకి అందులో ఉన్న బాక్టీరియా అంతా పోతూ ఉంటుంది. నేనైతే అలా చేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం అల్లం, పచ్చిమిర్చి వేసుకున్నానండి. అల్లం వేసుకోవడం వల్ల ఉప్మాలో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఉప్మాలో అయితే వెజిటబుల్స్ క్యారెట్టు, ఆలు, ఉల్లిపాయ అయితే వేస్తున్నానండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ ఉప్మా ఏంటి అనేది చెప్పలేదు కదా! బన్సీ రవ్వ అంటే ఎర్ర గోధుమ రవ్వ, అలాగే సేమియా ఉప్మా అండి. 2 మిక్స్ చేసి ఉప్మా చేసారా మీరెప్పుడైనా? చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే చేయండి. 1కి 2 గ్లాసులు వాటర్ వేసేసుకోవడమే. ఫస్ట్ వాటర్ వేసుకొని మరిగించాలి. ఇప్పుడైతే ఇందులో సేమియా, అలాగే ఎర్ర గోధుమ రవ్వ ఈ 2 అయితే వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి మగ్గించేసామంటే మన ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఓన్లీ ఎర్ర గోధుమ రవ్వ ఉప్మా కన్నా ఇలా సేమియా, ఎర్ర గోధుమ రవ్వ మిక్స్ చేసి ఉప్మా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుందనమాట. ఇది మా ఇంట్లో పిల్లలకి, మా హస్బెండ్‌కి, నాకు చాలా ఇష్టం, బావుంటుంది. ఇక ఇప్పుడైతే నేను మార్నింగ్ జీరా వాటర్ తాగుతున్నాం మా హస్బెండ్ నేను. 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని అందులో 1 స్పూన్ జీరా వేసుకొని మరిగించుకొని తాగేయడమే. ఇప్పుడైతే రైస్ కూడా ఉడికిపోయిందండి. అందుకని నేనైతే వార్చేస్తాననమాట. రైస్ కూడా అయిపోయింది. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు కర్రీ చేయాలి. కర్రీకి ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద చాప్ చేసేసి వేసేసాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక 3 అయితే టమాటాలు వేసేసి బాగా మగ్గనిచ్చేసేయాలి. నేనిది ప్రెషర్ కుక్కర్‌లో చేస్తున్నాను. మీరు మామూలుగా కూడా నార్మల్‌గా కూడా చేసేసుకోవచ్చు. మనకి బీన్స్ కొంచెం ఫాస్ట్‌గానే ఉడికిపోతున్నాయిలెండి. ఇప్పుడైతే ఇందులో కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. ఇప్పుడు ఇది మంచిగా పచ్చివాసన అంతా పోయే వరకు ఉంచుకొని వాష్ చేసుకొని కట్ చేసుకున్న బీన్స్ అయితే వేసేసానండి. ఇదైతే పావు కిలో బీన్స్ అనమాట. ఇవన్నీ వేసేసాను నేను. ఇప్పుడు ఇందులో నేను ఒక మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ధనియాలు, జీలకర్ర, కొబ్బరి కొంచెం ఎక్కువేసుకోండి. కొంచెం గసగసాలు, నువ్వులు ఈ పేస్ట్ అయితే వేస్తున్నానండి. ఈ పేస్ట్ వేయడం వల్ల చాలా బావుంటుంది కర్రీ మనకి. టేస్టీగా కొబ్బరి ఉంటుంది కాబట్టి చాలా కమ్మగా కూడా ఉంటుంది. మనకి పిల్లలకి బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి కొబ్బరి చాలా మంచిది కదా! ఇలా వేయడం వల్ల వాళ్ళు కూడా చక్కగా తినేస్తారనమాట. ఇందులో కొంచెం కారం, అలాగే గరం మసాలా కూడా వేసేసి ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 3 విజిల్స్ అయితే రానిచ్చేసానండి. అంతే, నేను మళ్ళీ స్టవ్ మీద కూడా ఏం పెట్టలేదు. నాకు కన్సిస్టెన్సీ బానే ఉంది. ఇంక అందుకని బాక్స్‌లోకి తీసేస్తున్నాననమాట. మా హస్బెండ్ లంచ్ బాక్స్‌కి కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయాక ఇలా ఉంటుందనమాట నా కిచెన్ అంతా. నేనిందాక మసాలా చేశాను కదా! అది మొత్తం ఏమీ ఎయలేదు. అంటే హాఫ్ కన్నా కొంచెం ఎక్కువే ఏసేసాను. కొంచెం అయితే ఉంది. దీన్ని బౌల్‌లోకి తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవడమే. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను చేసుకొని ఇలా పెట్టేసుకుంటానండి. మార్నింగ్ హడావుడి లేకుండా ఉంటుంది కదా! అందుకని ఫ్రిడ్జ్‌లో ఇలా గ్లాస్ దాంట్లో వేసుకొని స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు నేనైతే పాలు కాచుకున్నాను. అలాగే కర్రీ అయితే నేను ప్రెషర్ కుక్కర్‌లో వండా కదా! ఇలా బౌల్‌లోకి తీసేసుకున్నాను. కాబట్టి మనకి గిన్నెలు ఎక్కువ అవ్వకుండా ఉంటాయి. హ్మ్. ఇప్పుడు నేను మొక్కలకి నీళ్లు వేయడానికైతే వచ్చానండి. నా షార్ట్స్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఇది మల్లెపూ చెట్టు చిన్నదనమాట. కొమ్మ తీసి గుచ్చాను. అదైతే వచ్చింది. కొంచెం పెద్దదయింది. తర్వాత ఇంకోటి కూడా గుచ్చాను. అది కూడా చిగురొచ్చిందనమాట. ఇప్పుడు నేనైతే మొక్కలకి నీళ్లు వేయడానికి పైకొచ్చాను. ఈ సంకం పూలు చిన్న చిన్నగా ఉన్నాయి గానీ కొంచెం పూసినియి అనమాట ఈరోజు. అన్నిటికి చక్కగా వాటర్ వేసేసాను వచ్చేసి.
ఇదైతే ఆంధ్ర తోటకూరండి. ఈ తోటకూర భలే ఉంటుందసలు. నేనేం వేయలేదు. ఇంతకు ముందు ఎప్పుడో వేసిన విత్తనాలుంటే వాటంతట అవే వచ్చేసినియనమాట. భలే వచ్చినియి. ఇప్పుడు దీన్ని కట్ చేయాలి. హార్వెస్ట్ చేయాలి. సాయంత్రం చేస్తాను. ఇవైతే పాలకూర విత్తనాలండి. పాలకూర విత్తనాలైతే ఈ ట్రే ఖాళీగా ఉంది అనేసి ఇందులో నేను పాలకూర విత్తనాలు పెట్టాను. ఇది మొక్కలొచ్చాక మీకు చూపిస్తాను. ఇంతకు ముందు ఒకసారి వచ్చింది పాలకూర భలే ఉండేది. ఒక్కటే వేశాను. అది పెద్ద మొక్క అవుతుందనమాట. అంటే పాలకూర మనకి పక్క నుంచి చిగుర్లొస్తానే ఉంటాయి. అందుకని కొంచెం దూరంగా వేసుకుంటే వాటికి బలముండి ఆకులు పెద్దగా అవుతాయన్నమాట. అందుకని అక్కడక్కడక్కడ పెట్టేశాను. ఇప్పుడైతే ఈ సంగం పూలన్నీ కోసేస్తున్నానండి నేను. ఇవన్నీ కోసేసి దేవుడికి పూజ చేద్దామనేసి పువ్వులైతే కోసుకుంటున్నాను. ఇంకా బట్టలున్నాయి. ఈ బట్టలు కూడా తీసుకెళ్ళిపోతున్నా కిందకి. నేను నారేసాను. తీయడం మర్చిపోయాను. ఇంకా అందుకని బట్టలు కూడా తీసేసుకొని ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాననమాట. పువ్వులైతే ఇన్నొచ్చినియండి. దీంతో మనం చక్కగా వాటర్ కూడా తాగొచ్చు. అంటే వాటర్‌లో ఈ సంగం పువ్వులు వేసుకొని చక్కగా మరిగించి వాటర్ తాగొచ్చు. ఇప్పుడు నేను ఫ్రెష్ అయిపోయి దీపారాధన కూడా చేసేసాను. నిత్య దీపారాధన చేసుకోవడానికి నేను మాక్సిమం ట్రై చేస్తానండి. ఒకవేళ కుదరలేదు అంటే గనుక నిన్నటి పెట్టిన పువ్వులుంటాయి కదా! అవి తీసేసి చక్కగా అగరొత్తులు, పువ్వులు వేసుకొనైనా దండం పెట్టుకుంటాను. ఇది కార్తీక మాసం కదా! అందుకని రోజు చేస్తున్నాను. రోజు చేయడానికి మాక్సిమం అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. ఉప్మా అయితే చాలా బావుంది. తినేసాను. ఇప్పుడైతే రెడీ అయిపోయానండి. వాయిస్ ఓవర్ ఇస్తున్నా వీడియోస్ అన్నిటికి. కానీ ఈ చలికైతే ముక్కులు పట్టేస్తున్నాయి. కానీ తప్పదు, ఇవ్వాల్సిందే కదా! లేకపోతే నా వర్క్ అంతా ఆగిపోతుంది. అందుకని వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట. ఇప్పుడైతే నేను స్కూల్‌కి వెళ్తున్నానండి. 10 నిమిషాలు తక్కువ 1 స్కూల్‌కి అయితే స్టార్ట్ అవుతాను. మా చిన్నోడు వచ్చేస్తాడనమాట. తీసుకొచ్చేస్తున్నాను. మా వోడు నడవడంట, ఎత్తుకోవాలంట, షాప్ దగ్గర ఉండిపోతున్నాడు. వాళ్ళకి చాక్లెట్స్, బిస్కెట్స్ కావాలంట మా వాడికి. అందుకని ఏడుస్తున్నాడనమాట. రోజు చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ హెల్త్ పాడవుతుంది కదా! అందుకని నేను ఎక్కువ ఇవ్వను. ఒకవేళ వాళ్ళు ఏడ్చినా సరే మంచిదే గానీ అది తినడం వల్ల వాళ్ళకి వచ్చిన హెల్త్ ఇష్యూస్ కన్నా ఇలా ఏడవడమే మంచిది అని నా ఒపీనియన్. రోజు కొనిచ్చేయడం వల్ల వాళ్ళ హెల్తే కదా పాడవుతుంది. అప్పుడు హెల్త్ పాడయ్యాక వాళ్ళు కలిసి బాధపడడం కన్నా ఇప్పుడు ఏడ్చినా పర్లేదని నేను అనుకుంటాను. మా వోడైతే పడుకున్నాడు. డిష్ వాష్‌లు చేసి తినేసి డిష్ వాష్ కూడా చేసి మళ్ళీ 10 నిమిషాలు తక్కువ 3కి మళ్ళీ మా పెద్దోడిని తీసుకురావాలనమాట. ఇప్పుడే స్కూల్‌కొచ్చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాము. ఇంక మా పిల్లల్ని తీసుకొచ్చాక మా పిల్లలకైతే ఎగ్జామ్స్ అనమాట. రైమ్స్ అండ్ స్టోరీ ఎగ్జామ్ ఉంది. అలాగే డ్రాయింగ్ ఉంది. అందుకని వాళ్ళ చేత కొంతసేపు చదివించాను. ఇక ఫ్రెష్ అయిపోయి వాళ్ళు స్నాక్స్ తిని కొంతసేపు చదువుకుంటారు. నేనే చెప్తాను. ఇప్పుడైతే పైకొచ్చాము. మళ్ళీ మొక్కలకి నీళ్ళేసి ఈ తోటకూర అన్నాను కదా! మార్నింగ్ చూపించా కదా! అదైతే హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇది మన చేతులతో పండించింది మనం కోసుకొని తింటే చాలా సాటిస్ఫైయింగ్‌గా ఉంటుంది కదా! నేను కట్ చేసేటప్పుడు ఇది చిన్నగానే ఉంది. అప్పుడే కట్ చేద్దాం అనుకున్నాను గానీ, కట్ చేసేసాక కాడలు బానే పెద్దగా ఉన్నాయి. ఒక పెద్ద కట్టయితే వచ్చిందనమాట. అసలు భలే ఫ్రెష్‌గా అనిపిచ్చింది నాకైతే. మనం మార్కెట్‌లో కొనేదానికన్నా మన గార్డెన్‌లో పెంచుకున్నది మనమే కట్ చేస్తే భలే హ్యాపీనెస్ ఉంటుంది. హ్మ్. నేను మా అమ్మాళ్ళింటి నుంచి వచ్చినప్పుడు ఈ తోటకూర విత్తనాలు తెచ్చుకున్నాను ఒకసారి. ఇంకా ఆ తోటకూర విత్తనాలు తెచ్చుకొని నేను ఇప్పటికి ఒక 2 ఇయర్స్ అయిపోయిందేమో. ఒక్క ప్యాకెట్ తెచ్చుకున్నాను. దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేస్తూనే ఉన్నాను. ఎలా చేస్తాను, ఒక తోటకూరేస్తే 10 మొక్కలు ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇక అప్పటినుంచి ఇలా తోటకూర వస్తూనే ఉంది. నేను మళ్ళీ కోసుకుంటూనే ఉన్నాననమాట. ఇంక మా వోడు పట్టుకున్నాడు. ఇక పెద్ద కట్టయితే వచ్చింది. ఈ కట్ట మనకి మార్కెట్‌లో రూ. 20 అమ్ముతారు. ఇంకా లాస్ట్‌కైతే నైట్‌కి చపాతీ చేసేసుకున్నాను. మా పిల్లలకి అన్నం పెట్టేసి మేమైతే చపాతీ చేసుకున్నాం. మార్నింగ్ కర్రీ ఉంది కదా! ఇంకా ఇలా అయితే డిన్నర్ కానిచ్చేసాము. ఇంకా ఇదైతే వాష్ చేసుకున్నాను. చక్కగా వాష్ చేసేసుకొని ఇంకా రేపు కర్రీ వండుదాము అనేసి వాష్ చేసి కట్ చేసుకొని అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఈ కాడలు కూడా మనం ఏం పడేయవసరం లేదండి. ఈ కాడలు
రొయ్యలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అసలైతే ఆంధ్రాలో అయితే ఓన్లీ తోటకూర పెద్ద పెద్ద కాడలతో, ఓన్లీ కాడలతో రొయ్యలేసుకొని, లేకపోతే పాలేసుకొని వండుకుంటారనమాట. చాలా పెద్ద కాడలుంటాయి. దాన్ని ముక్కలు చేసి మరీ వండుకుంటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా చూసారా? ఇంత కాడైనా సరే భలే ఉంది అసలు. లేతగానే ఉంది. దీన్ని కాడలతో సహా కూడా నేను కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే నైటు మా ఇంటికొక పార్సిలొచ్చిందనమాట. బాక్సొచ్చింది ఫ్లిప్‌కార్ట్ నుంచి. అది ఏంటా అని మా పిల్లలు అసలు అది తెరిసే వరకు ఎక్సైట్‌మెంట్ అనమాట. ఆ బాక్స్ ఓపెన్ చేసే వరకు. దాంతో ఇదేంటి ఆడుతున్నారు. అంటే మీరేమన్నా గెస్ చేయగలరా? ఇదైతే వాచ్ అండి. మెన్స్ వాచు. మా వారిదనమాట. మా వారికి ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసుకున్నారు. మొన్న బుక్ చేసుకున్నారు. బానే నిన్నే వచ్చేసింది. ఒక 24 అవర్స్‌లో బానే ఫాస్ట్‌గానే డెలివరీ ఇచ్చేసారనమాట. ఇదైతే 642 పడిందండి ప్రైజు. వాచ్ అయితే చాలా బావుంది. మా వారికి బుక్ చేసుకున్నారనమాట. మా వారు వాచు తను పెట్టుకోక అప్పుడే 6 మంత్స్ అవుతుంది. అప్పటినుంచి చెప్తున్నా బుక్ చేసుకోండి, బుక్ చేసుకోండి అంటే నెగ్లెక్ట్ చేస్తూ వచ్చారనమాట. అదే నాకు గాని, మా పిల్లలకి గాని ఏమన్నా కొనాలి అంటే కావాలి కొనమంటే వెంటనే కొంటారు. ఆయనకేమన్నా డ్రెస్ గానీ, ఆయనకి ఏమన్నా కావాల్సినయి కొనుక్కోమంటే మాత్రం నెలలు, నెలలు లేట్ చేస్తూ ఉంటారు. 6 మంత్స్ అయింది. ఇప్పుడు బుక్ చేసుకున్నారనమాట వాచి. ఇదైతే అడ్జస్ట్‌మెంట్ అండి. లూజ్ అయినా సరే మనం ఆ పిన్ను మనమే అడ్జస్ట్ చేసేసుకోవచ్చనమాట. చాలా బావుంది. మీకేమన్నా నచ్చితే గనక మీరు ఆహ్, కొనుక్కోవచ్చు ఫ్లిప్‌కార్ట్‌లో. నైస్ వాచ్ చాలా బావుంది. ఆయన పెట్టుకున్నప్పుడు పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఆయన చేతికి కూడా చాలా సెట్ అయింది. డయా కూడా ఏం పెద్దదేం లేదు. ఇది కొనుక్కున్నాక వాళ్ళ ఫ్రెండ్ కూడా బుక్ చేసుకున్నారంట సేమ్ వాచ్. నేను ఎడిట్ చేసినప్పుడు ఫోను చేశారనమాట. బావుంది. ఇక ఇదండి ఈ రోజుకైతే వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి మన ఛానల్‌ని ఇప్పుడైతే టైము 9:30 అలా అవుతుందండి. నేనైతే ఇంకా అందరి డిన్నర్స్ అయిపోయినియి. అలాగే డిష్ వాష్ కూడా చేసేసాను. మాక్సిమం ఎర్లీగా చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎర్లీగా పడుకుంటాం. మా వాడైతే గుడ్ నైట్ కిస్ కూడా పెట్టేసాడు. ఇంక అంతే ఈ రోజుకైతే వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.